చిన్నప్పటి నుంచి నా ధైర్యం నేనే, నాకు ఆ శివుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు ఇక్కడ? ఈరోజు నేను బ్రతికుండి మీ ముందు నిల్చున్నాను కూర్చున్నాను అన్న పవన్ కళ్యాణ్ గారి వల్లనే. అంటే ఆయన వచ్చి కూర్చోబెట్టారా? ఆయన వచ్చి నా జీవితాన్ని నిలబెట్టారు. ఎలా? పర్సనల్గా కలవలేదు, బట్ నేను ఒక టైంలో వద్దు లైఫ్, ఇంకా టైర్డ్ అప్ అయిపోయా. లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అన్న టైంలో చనిపోదామని జస్ట్ ఇంకా 5 minutes గ్యాప్ చనిపోవడానికి, టాబ్లెట్స్ తీసుకోవడానికి 5 నిమిషాల గ్యాప్లో మొబైల్ మోగింది, కాల్ వచ్చింది, కట్ చేశాక సర్లే యూట్యూబ్లో సాంగ్ విందాము, నచ్చిన సాంగ్, చనిపోతే ఒక పాట వింటూ చనిపోదాము అనేసి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది స్పీచ్ వస్తుంది. సర్లే విందాంలే, ఇష్టమైన హీరో కదా, ఏదో ఒకటి పాట బదులు నేను విందాం అనుకున్నప్పుడు ఆయన మాటలతో చనిపోకూడదు, నేను బ్రతికి నేనేంటో చూపించాలి. ఆయన ఏం మాట్లాడాడు అక్కడ? ఆయన స్లోగన్ ఉంటుంది కదా, మన వెళ్తున్న చీకటి, రోడ్ అంతా చీకటి, చేతిలో వెలుతురు లేదు, ఆ స్లోగన్. ఇప్పుడు నా లైఫ్ చీకటి అండి, నా దగ్గర వెలుతురు లేదు, దారంతా గతుకులు, నాకేం కనపడట్లేదు, ఆ గతుకులు ఎలా నడుస్తున్నాను తెలియదు, బట్ గుండెల నిండా ధైర్యం ఉంది, నేను వెళ్ళగలను అని. ఆ ఒక్కటి నా జీవితాన్ని మార్చేసింది. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు ఆయన నా లైఫ్ కాపాడారు అని, బట్ ఆయన వల్లనే భవ్యారెడ్డి అనే ఒక పర్సన్ ఈరోజు భూమి మీద బ్రతుకుంది. ఆ రోజే డిసైడ్ అయ్యా నా లైఫ్ టైం ఇంకా ఆయనకు ఉంటా నేను అని. ఆయన నా బ్రదర్, నా గురువు అంతా. అభిమాన హీరో ఉండే ముందు, బట్ ఇప్పుడు అల్లు అర్జున్ క్రష్, ఈయన గురువు గారు. అల్లు అర్జున్ లైఫ్ టైం క్రష్, ఆయనతో ఫోటో దిగి బెడ్రూమ్ లో పెట్టుకోవాలి అంటే ఛాన్సెస్ దొరకలేదు, బట్ లైఫ్ టైమ్ లో ఆయన ఫోటో దిగి బెడ్రూమ్ లో పెట్టుకుంటాను. ఇంకా నాకు ఏ హస్బెండ్ వద్దు, ఆయన ఉంటే చాలు, అలా ఫిక్స్ అయ్యాను. మీరాబాయి లాగా ఉంది కదా. సో గురువు గారు అంటే మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను, ఒకరిని కొట్టడానికైనా రెడీ, ప్రాణం ఇవ్వడానికైనా రెడీ, ఆయన కోసం. ఆయనకైతే తెలియదు. శివుడు ఇక్కడేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకెవరున్నారు ఇట్లాంటి ఇన్స్పిరేషన్స్? నాకు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఇన్స్పైర్ అయిన గోపాల్ రెడ్డి గారు, దళారి మూవీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు. ఆయన ఎట్లా మీకు పరిచయం? అనుకోకుండా ఒక దగ్గర ఈవెంట్లో పరిచయం అయ్యాము, మూవీ కోసం ఇలా చెప్పారు. భవ్య అంటే ఆయనకి నాకు కొన్ని కలిసాయి ఆలోచనలు. సో నన్ను చూసి ఆయన చాలా డేర్ వేరే అర్థం వస్తుంది అంటే ఆయన గురువు గారు, నేను భక్తులు వినాలని, ఇంకో విధంగా కాకుండా. సో ఆయన ఆలోచన అంటే నేను నా డేర్నెస్ అని ఆయన మగవాళ్ళ లాగంటే వ్యక్తి కాదు గోపాల్ రెడ్డి అసలు కాదు, చాలా మంచి మనిషి. ఇండస్ట్రీలో అమ్మాయిని చూస్తేనే నీకు ఛాన్స్ ఇస్తా, నా బెడ్రూమ్లోకి వస్తావా అంటారు. ఈయన అట్లా కాదు, ఈయన మొత్తం ఒక యోగిలాగా ఉంటారు. ఆ మాట్లాడే విధానం కానీ, మనకి ఏదైనా సజెషన్ చెప్తారు. భవ్య సింగిల్గా ఉన్నావు, నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలి, నీకంత డేర్ ఉంది అని నన్ను ఎంకరేజ్ చేస్తారు. సో నాకు ఆయనలో మా ఫాదర్, బ్రదర్, గురువు అందరు కనిపిస్తారు. అట్లా ఎవరు చేయరండి ఈ కాలంలో. నా అవసరం ఎంత, నీ అవసరం ఎంత అనుకుంటారు, బట్ ఆయన అలా కాదు. ఆయన వల్ల తొలి అడుగులు వేసాను నేను ఇండస్ట్రీలో. సో ఆయన శివుడు, పవన్ కళ్యాణ్, గోపాల్ రెడ్డి గారు, ఈ ముగ్గురు చాలా లైఫ్లో. దాంతో భవ్యారెడ్డి గారి జీవితం అలా వెళ్ళిపోతుంది హ్యాపీగా. మీరు అందరిని అడుగుతారు, మీరు హ్యాపీగా ఉన్నారని అడుగుతుంటారు కదా, ఎవరన్నా ఏమన్నా కొంచెం ఉన్నాము లేదు ఇలా చెప్తారు. నేను గుండెల మీద చేసుకొని చెప్తాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీ.